4 పార్లమెంటు స్థానాలకు 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం మనతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పార్థసారథి గారు, మీరు ఫస్ట్ లిస్టులోనే మీ పేరుని ఖాయం చేసుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పట్ల జన సైనికుల్లో ఎలాంటి అవగాహన ఉంది? జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ లోక్సభ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేయడం అనేది చాలా ఆనందం అనిపించింది. అంటే నాకు 1987లో నేను సివిల్ సర్వీసెస్ IRS సెలెక్ట్ అయినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేదు. ఎందుకంటే ఆ రోజున ఆల్ ఇండియాలో దాదాపు ఒక 4 లక్షల మంది ఎగ్జామ్ రాసే దాంట్లో సెలెక్ట్ అయ్యాము IRSకి. ఆ రోజు లేనటువంటి ఆనందం కూడా ఇవాళ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి సినిమా జీవితాన్ని వదిలిపెట్టుకొని ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరాదరణకు గురి అవుతున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం ఒక నూతన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పని ఒక ప్రగాఢ సంకల్పంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను జాయిన్ అవటం, గత సంవత్సర కాలం నుంచి జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్గా 13 జిల్లాల్లో క్యాడర్తో అనుసంధానం చేసుకుంటా పార్టీ నిర్మాణం కోసం కష్టపడి పని చేసుకుంటా 13 జిల్లాల్లో కూడా తిరిగాం. సో అలాంటి ఒక పార్టీలో మన సొంత పార్టీలాగా మనం అనుకుంటా ఉన్నప్పుడు ఫస్ట్ లిస్టులోని అధ్యక్షుల వారు గుర్తించి మనకు అతి ముఖ్యమైనటువంటి విశాఖపట్నం రూరల్లో ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అనకాపల్లిలో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మనకి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడాను చాలా గట్టి జన సైనికులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అక్కడ వెనుకబడితనానికి గురైనటువంటి అనకాపల్లి ఆ ప్రాంతంలో ఒక విజన్ తోటి ఎవరైనా నాయకుడు అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ప్రజలు చాలా ఆదరిస్తారు. ఎందుకంటే మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి 2 జిల్లాలు, ఒకటి అర్బన్లో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా అయితే అర్బన్లో మనం ఒక డెవలప్మెంట్ ఏదైనా చూపెడతాం కానివ్వండి, ఏదైనా సరే సాధ్యం కాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ వలన. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాయికరావుపేట, యలమంచిలి, అనకాపల్లి ఈ 3 కూడాను సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు. సో అక్కడ ఇవాళ మన పెందుర్తి నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే చాలా అక్కడ పరిశ్రమలు వచ్చినాయి, కాలుష్యంతో కూడినటువంటి పరిశ్రమలు వచ్చినాయి. కాలుష్యాన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలకు మిగిల్చి ఉద్యోగాలు అన్నాయి అక్కడ లోకల్గా రాలేని పరిస్థితి ఉంది. ఒక్క అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలోనే దాదాపు 2 లక్షల మంది పొట్ట చేత పెట్టుకుని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళ అనకాపల్లిలో ఉంది. అలాంటి ప్రాంతంలో మనం జనసేన పార్టీ తరఫు నుంచి చాలా గట్టిగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే అక్కడ ఉన్నారో, నాకు అనకాపల్లి ప్రాంతంతో చాలా అనుబంధం ఉంది. నేను అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. తర్వాత IRS సెలెక్ట్ అయిన తర్వాత నేను అక్కడే పనిచేశాను. దాదాపు 6 ఇయర్స్ పనిచేశాను. విశాఖపట్నంలో నా అనుబంధం 15 సంవత్సరాలు ఉంది. అక్కడ ఉన్న మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో నేను అక్కడ వ్యవసాయం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో నా ఫ్రెండ్స్తో కలిపి అక్కడ నేను రెగ్యులర్గా మేము అక్కడ వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చుట్టాలు వీళ్ళందరికీ సంబంధించి వెళ్ళి వస్తాం. నాకు పూర్తి అవగాహన ఉంది. అది గమనించిన అధ్యక్షుల వారు అనకాపల్లి ప్రాంతంలో మనం వలసల్ని నిరోధించాలి. అభివృద్ధి అంటే ఒక అమరావతియే కాదు, మనం అనకాపల్లిలో కూడా చూపెట్టాలి, అనంతపురంలో కూడా చూపెట్టాలని చెప్పని స్పెసిఫిక్గా మీరు అనకాపల్లి ప్రాంతంలో మీరు అక్కడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది. ఆదేశాలను అనుసరించి నేను గత 20 రోజులుగా అక్కడ ఉన్నటువంటి మా క్యాడర్స్ అనుసంధానం చేసుకుంటా మేము చేస్తా ఉన్నాం. నిన్న ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా జన సైనికులందరూ కూడాను చాలా ఆనందం ఫీల్ అయ్యారు. మీలాంటి నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు పంపించినందుకు అధ్యక్షుల వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరం కలిపి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న మన లోక్సభలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి లోక్సభ స్థానమే కాకుండా అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా జనసేన జయనికేతం ఎగరేయడానికి మేము అందరూ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని జన సైనికులందరూ మాకు ప్రామిస్ చేశారు. ఈరోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారన్న ప్రచారం అయితే ఉంది. హైలైట్స్ ఏంటి? మీరు ఇంతకుముందే చూశారు, మనం పూర్తిస్థాయి మేనిఫెస్టోకి సంబంధించి వివిధ అంశాలని పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సభల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాటిని స్పష్టంగా చెప్పారు. మనం ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులకి ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేది చాలా ప్రాబ్లంతో కూడింది ఉంది. మద్దతు ధర లేదు, పంటలు పాడైపోతున్నాయి, వర్షాలు ఉండవు, అకాలంలో వర్షాలు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు 70% మంది రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి పెట్టుబడి సహాయం కింద 8,000 రూపాయలు ప్రతి ఎకరానికి పెట్టుబడి సహాయం కింద ఇచ్చేది ఒక మేజర్ ఐటమ్ అయితే, అలానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 2 సెక్టార్స్ను కూడాను రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వరకు పబ్లిక్ హెల్త్ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా నాశనం చేశారు.
వీటిని మనం వ్యవస్థని మళ్ళీ మనం గాడిలో పెట్టుకోవాలంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఉండాలని చెప్పేదాన్ని చాలా హైలైట్ చేస్తారు ఇవాళ ఈ రోజు జరిగేటువంటి సభలో. అలానే ప్రతి ఒక్కరికి కూడాను 10 లక్షల రూపాయల బీమా, వ్యక్తిగత బీమా అనే అంశాన్ని కూడా స్పష్టంగా తీసుకొస్తాం. మహిళలకు సంబంధించి ఇంతకుముందే చెప్పారు, ప్రతి మహిళకు కూడాను ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్. అలానే మనం ఈ ముక్కిపోయిన పాడైపోయిన రేషన్ బియ్యం వేలాది కోట్ల ప్రభుత్వానికి ఖర్చు అవుతా ఉంది, కానీ దానికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి దాన్ని స్వీకరించే పరిస్థితులు లేరు. అందుకోసం అని చెప్పని ప్రతి మహిళ అకౌంట్లకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా 2,500 నుంచి 3,500 రూపాయల వరకు డైరెక్ట్గా బెనిఫిట్ చేసేటువంటి వాటిని తీసుకొస్తాం. వివిధ అంశాల మీద, ఇలా సామాజిక అంశాల మీద కూడా ఇవాళ చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇవాళ రాజమండ్రిలో ఇక్కడ జరిగే ఈ ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచే జనసేనాని ఎన్నికల శంకారం పూరిస్తారు. ప్రజలకి మా ప్రణాళికలు చెప్తాం, మేము ప్రజల్లో ఏ విధమైన మార్పుతో కూడిన రాజకీయం చేస్తామో చెప్తాం, ప్రజలకి అమలు అవకాశం ఉన్నటువంటి హామీల్ని మేము అందిస్తామని చెప్పని ఇవాళ స్పష్టంగా ఈ స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మొత్తంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున జెండా ఎగరవేస్తాను, నాకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని చింతల పార్థసారథి గారు అంటున్నారు. అలానే రాజమండ్రి సభా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. అది ప్రజల మన్ననలు పొందే విధంగా ఉండబోతుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ డి రాజేష్తో నేతాజీ కొడేర్, 99 టీవీ, రాజమండ్రి నుంచి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.